నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఊర్వశి మాయమైపోయిన స్టోరీ ఒకటి మీరు చెప్తా ఉన్నారు కదా. పురూరవుడి కథ. పురూరవుడి కథ. ఊర్వశి మాయమైపోయింది. మాయమైపోయేసరికల్లా పురూరవుడు బెంగపెట్టేసుకున్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది, లెక్క ప్రకారం రావాల్సింది వచ్చేసింది, వెళ్ళిపోయింది అంతే. చాలా దిగులు పడి ఆమె కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడు. సరస్వతి తీర్థానికి వెళ్ళిపోయాడట ఆయన. సరస్వతి తీర్థం అంటే ఇంచుమించుగా ఇది బదరికాశ్రమం, బదరి అలా అనుకోవాలి మనం. అట్లా అనిపిస్తుంది కొన్ని కథల్ని బట్టి. అక్కడ సరస్వతి నది అక్కడ ఉంది, సరస్వతి తీర్థం ఉంది అక్కడ. ఆయన అట్లా ఉండి ఆమె తలపుల్లోనే ఉండగా 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 ప్రజలంతా సగంలో అందరూ చెప్పుకునేవాళ్ళట, ఊరస్ కోసం ఆయన ఎవరో తపస్సు చేస్తున్నాడు. దేవతల కోసం తపస్సు చేస్తారు, ఊరస్ కోసం తపస్సు చేయటం ఏమిటి? సరే, సంవత్సరం గడిచింది, ఆయన ఉండలేకపోతున్నాడు ఆవిడ లేకుండా, చాలా బాధపడుతున్నాడు. ఆవిడ తిరిగి వచ్చేసి ఊర్వశి మళ్ళీ వచ్చింది. దేవేంద్రుడి అనుమతితోటి ఆవిడ గమనించి వచ్చింది. వచ్చి సరే ఇంకేం చెప్పిందంటే, ఆయనతో పాటు ఉంటాను కొంతకాలమే, నేను నీతో ఉండగలనని అలా కలిసి ఉన్నది కొంతకాలం. 4 కుమారులు పుట్టారు ఆవిడికి. మానవుని వల్ల 4 కుమారులను కన్నది. 4 కుమారులని ఆయనకు అప్పచెప్పి, నేను ఇక్కడ ఉండదగిన దాన్ని కాను, మత్స్యలోకంలో అప్సరసలు ఉండలేరు, కొంతకాలమేనని వెళ్ళిపోయింది. అయితే ఆవిడ వెళ్ళిపోతుంటే ఆయన దిగులు పడ్డాడు, వద్దు వద్దు వెళ్ళబాక, కొంత ఆయన మనసు తీరేదాకా ఉందాను, ఆయన మనసు తీరే మనసుగా లేదు. ఆవిడ వెళ్ళిపోతూ ఏమందంటే, నువ్వు నన్ను చూడాలంటే, నువ్వు నన్ను మళ్ళీ కలుసుకోవాలంటే రూపవత గంధర్వులు అనే వాళ్ళని, రూపవతులు గంధర్వులు అంటే రూపవతి గంధర్వులు అనేది ఒక జాతి కాబోలు, వాళ్ళని ప్రార్థించు, వాళ్ళని జపించు, వాళ్ళతో ఒక మంత్రం చెప్పింది. వాళ్ళు నీకు ప్రత్యక్షం అవుతారు, వాళ్ళు నన్ను నీ దగ్గరికి తీసుకొస్తారు, వాళ్ళ వల్ల నన్ను సాధించగలుగుతావు నువ్వని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కుమారులు 4 ఉంచుకున్నాడు ఈయన. అయితే కొంతకాలానికి మళ్ళీ ఊళ్ళో ఉండలే. ప్రతిష్టానపురం ఈయన రాజ్యం, ఆయన దేశం అది. ప్రతిష్టానపురంలో ఉండేవాడు. మళ్ళీ వచ్చేసాడు. వచ్చి సరస్వతి తీర్థం దగ్గర మళ్ళీ తపస్సు చేశాడు. చేస్తే రూపవతి గంధర్వులు వచ్చారు, కానీ ఊర్వశి రాల. వాళ్ళ వెనకాల ఆవిడ కూడా వస్తుంది అనుకున్నాడు. రాకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఒక అగ్నిని రగిల్చి ఇచ్చారు, పవిత్ర అగ్నిని. ఈ అగ్ని ద్వారా నీ మనసు తీరుతుందని చెప్పారు. ఆ అగ్నిని ధ్యానించినా కూడా ఈయన పని వల్ల ఈయనకు ఊర్వశి రాల. ఆయనకు విసుగు పుట్టింది. ఇంకా ఈ అగ్నిని ఒక పవిత్రమైన ప్రదేశంలో నిక్షేపించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆవిడ ఊర్వశి లేకుండా ఉండటం, ఆ కుమారులను చూసుకుంటూ రాజ్యం చూసుకుంటూ ఉన్నాడు. అలవాటు పడ్డాడు. క్రమంగా ఏమైందంటే, ఆ కాలంలో అంటే ఈయనకు ఈ వ్యవహారాన్ని జరుగుతుండగానే ఇంకొక వ్యవహారం జరిగింది. విశాలానగరం అని ఒక రాజ్యం. ఈ విశాలానగరానికి సోమదత్తుడు అని ఒక ప్రభు ఉండేవాడు. ఆయనకి చాలా కాలం సంతానం కలగల. ఇక సంతానం లేదు, నా వెనకాల రాజ్యానికి ఎవరు, ప్రతి రాజుకి ఇదే ప్రశ్న, సంతానం లేకపోతే రాజ్యం ఎవరు చేస్తారు? ఎవరో ఒకళ్ళు ప్రజలు రాజ్యం తీసుకునే కాలం కాదది, ఎవడో ఒకటికి రాజ్యం ఇచ్చేసే కాలం కూడా కాదు. ఆయన తన భార్య ద్వితీయుడుగా, భార్యతో పాటుగా వెళ్ళిపోయాడు బయటికి. ఏంటి, నేను మునుల్ని ఋషుల్ని ప్రార్థిస్తాను, ఋష్యాశ్రమాలకి వాటికి వెళ్తానని తన మంత్రులకి పురోహితులకి ఈ రాజ్యాన్ని అప్పచెప్పాడు. సంతానాన్ని సాధించాకే మళ్ళీ నేను నగర ప్రవేశం చేస్తానన్నాడు. సరే, బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎన్నో క్షేత్రాలు తీర్థాలన్నీ భార్యతో కలిసి కొద్దిపాటి సైనికులతోటి చిన్న పరివారంతో వెళ్ళాడనమాట. వెళ్ళి ఎన్నో ఋష్యాశ్రమాలు చూశాడు, యాత్రాస్థలాలు తీర్థస్థలాలు ఎన్నో దర్శించగా ఒక చోట కొంతమంది మునుల తాలూకు సమూహంలో వాళ్ళని కలుసుకున్నాడు. అప్పుడు ఇట్లా నాకు సంతానం లేదంటే వాళ్ళు ఏం చేశారంటే, స్వల్పంగా పుత్రకామేష్టి లాంటి ఒక యాగాన్ని చేసి అందులో దాని ప్రసాదంగా ఒక పాయసాన్ని ఈయనకిచ్చారు. ఇవి భుజించండి, మీకు యజ్ఞప్రసాదము, మీరు దీనివల్ల సంతానం లభిస్తుందంటే ఆయనకి కొంతకాలానికి భార్య గర్భవతి అయ్యి జయుడు అనే ఒక కుమారుడు, జయప్రద అనే ఒక కుమార్తె కలిగారు. జయుడు, జయప్రద. అయితే కూతుర్ని ఒక అబ్బాయిని చక్కగా పెంచుకున్నారు. రాజ్యానికి వెళ్ళిపోయారు, విశాల నగరానికి వెళ్ళిపోయారు భార్యాభర్త. కూతురు కొడుకు అక్కడే పుట్టారు, పిల్లలు చక్కగా పెరుగుతున్నారు. ఈ జయప్రదాదేవి మహాద్భుత సౌందర్యవతి, చాలా అందమైంది. అయితే చిన్నప్పుడు కొంచెం 8-9 సంవత్సరాలు వచ్చాక పిల్లలు కథలు చెప్తారు కదా, అప్పుడు ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప రాజులు ఎవరు వాళ్ళ గురించి చెప్తూ పురూరవ చక్రవర్తిని గురించి దాదులు ఆ అమ్మాయికి చెప్తూ ఉండేవాళ్ళు. క్రమంగా ఆయన కద్దప్పిస్తే ఎవరి కథ ఆవిడ విందు, ఆయన గురించే వింటుంది. అలా అయ్యి ఆయన మీద మనసు పారేసుకుంది అమ్మాయి, నేను పురూరవుడినే పెళ్లి చేసుకుంటానని. నిజానికి వయసు తేడా, ఆయన ఎప్పటివాడు ఈవిడిప్పటిది కదా, ఆ కాలం అలా ఉండేది కాదు.
అంత చిన్న పిల్లకి చిన్నపిల్లకి 15-14 సంవత్సరాలు, పెళ్ళిడు వచ్చిన పిల్ల అంటే ఎంత 25 రావకాల పెళ్ళిడు, 25 కాదు 12-13 సంవత్సరాలే. ఇంకా మాట్లాడితే 8 ఏళ్లకే కన్య, వివాహ యోగ్యమైన వయసు 8 ఏళ్లే. కొద్దిగా ఊహొచ్చింది, స్వయంవరము అవి చేసుకోవచ్చు. ఈ స్వయంవరాలు అవి చేసేవాళ్ళు. అయితే ఈ అమ్మాయికి పురూరవుడి మీద ఆసక్తి ఉందని రాజుగారికి తెలిసింది. సరే స్వయంవరం చాటిందాం అనుకున్నారు. ఈ చాటించినప్పుడు ఇవిడేం చెప్పిందంటే, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నా ప్రశ్నలకి సమాధానం చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని. సరే మా అందరినీ పిలుచుకొచ్చారు. అందరినీ పిలిస్తే ఏమైంది, ఈ పురూరవుడు ఆవిడకి తెలుసు, ఆవిడకి ఈ మొత్తం అందరు రాజుల చరిత్రలు పేర్లు చెప్పారు. ఆవిడ ఎవరిని వరించలేదు. మా అమ్మాయికి ఏవో కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే ఆవిడ అడిగిన ప్రశ్నల్ని సభలో అడిగారు. ప్రపంచంలో అత్యుత్తమమైనది ఏది, అత్యంత శక్తివంతమైన విషయం ఏది అని అడిగితే ఎవ్వరూ చెప్పాల. ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏది శక్తివంతం, భగవంతుడే కాసే అత్యంత శక్తివంతుడైన విషయం అని పురూరవుడు చెప్పాడు. దైవాన్ని మించిన శక్తి ఏదీ లేదు. ఆవిడకి ఆ సమాధానం నచ్చింది. ఆయన పెళ్లి చేసేసుకుంది. పురూరవుడినే ఆవిడ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ఉంది. ఆయన ఆ సమాధానం కూడా ఆవిడకి కావాల్సిన సమాధానం చెప్పాడు. దైవశక్తిని మించింది ఏదీ లేదు. సరే పెళ్లి చేసుకుని చాలా కాలం ఇక్కడ ఉండిపోయారు విశాల నగరంలో. కొంతకాలం గడిచాక ఆయన ఏమన్నాడు భార్యతోటి, మా ప్రతిష్టానపురం వెళ్ళాలి, నాకు రాజకార్యాలు అవి ఉన్నాయంటే నేను కూడా వచ్చేస్తానండి. రాజకుమార్తెని తీసుకుని ప్రతిష్టానపురానికి వెళ్ళిపోయాడు. భార్యతో చాలా హాయిగా ఎంతో సంతోషంగా ఉండేవాడు. హాయిగా ఉన్నాడు. ఊర్వశిని పెద్దగా తలుచుకోవట్లే. ఆవిడకి మనసులో ఉంది లోపల, కానీ ఆవిడని అవైల్ చేయడం తన వల్ల కాదు. తనేమో మానవుడు, ఆవిడేమో అప్సర కన్య, అప్సరస కదా. ఆవిడని ఎట్లా అవైల్ చేస్తాడు? కొంతకాలం ఆమెతో గడిపేందుకు భగవంతుడు ఇచ్చిన అవకాశం, తనకు ఆ పూర్వకర్మానుభవం ఇచ్చిన అవకాశం వల్ల, ఊర్వశికి లభించిన శాపం వల్ల అది కుదిరింది. సరే ఇలా నడుస్తూ ఉంది. కొంతకాలం నడిచేసరికల్ ఏమైంది, శనైశ్వరుడు అంటే శని, మనం శని గ్రహం అని చెప్తాం, ఆయన ఈయన యొక్క సత్యసంధతని, ధర్మజ్ఞతని, ఈయన తలకు నీతి కుశలతని పరీక్షించాలని భావించాడు. శని వీళ్ళ రాజ్య ప్రవేశం చేశాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణ వేషధారిగా శని ఈయన నగరానికి వచ్చి ఈయనతోటి మాట్లాడితే ఆయన అడిగాడు, అయ్యా మిమ్మల్ని చూస్తే చాలా పరమాద్భుతంగా ఉంది, మీ రూపం చాలా అద్భుతంగా కనిపిస్తుంది, మీరు ఎవరు ఏమిటి అడిగేసరికల్లా ఆయన ఓపెన్గా చెప్పాడు, నేను సూర్యుని కుమారుణ్ణి, యముని యొక్క సహోదరుణ్ణి, ప్రపంచాన్ని గడగడలాడించగలిగిన వాడిని, ఎవరైనా నాకు లొంగవలసిందే, ఎవ్వరి మీదైనా నేను స్వారీ చేయగలను, ఇప్పటిదాకా నీకు నాతోటి నా స్వారీ చేయించుకునే అవకాశం రాలేదు, నిన్ను పట్టుకోవడానికే వచ్చాను నేను అంటే ఈయన ఏమన్నాడు, అయ్యా ఎంత వారికైనా తప్పదు కదా, మానవ మాత్రుణ్ణి నేనెంత, భగవంతుడికే తప్పలేదు, భగవంతుడికే తప్పల, నేనేముంది నాదేముంది, మానవుణ్ణి, మీ ఇష్టం అన్నాడు. అయితే నువ్వు చెప్పు, వృద్ధాప్యంలో పట్టుకోమంటావా, యవ్వనంలో పట్టుకోమంటావా, నువ్వు ఎప్పుడు పట్టుకోమంటే అప్పుడు పట్టుకుంటా, నీ యొక్క చరిత్ర వల్ల నువ్వు ఇంత గొప్పవైన వాడివి, చాలా అద్భుతంగా రాజ్యం చేస్తున్నావు, భూమిని సంతోషపెడితే రాజువి నువ్వు చెప్పమన్నాడు. అనేసరికల్ ఏమన్నాడు, వృద్ధాప్యమే ఒక శిక్ష, బాధాకరం, వృద్ధాప్యాన్ని మోయలేని వృద్ధాప్యంలో కాకుండా మోయగలిగే యవ్వనంలో మీరు నన్ను పట్టుకోండి అని చెప్పాడు. మోయగలిగే యవ్వనంలోనే నేను మీకు అవకాశం ఇస్తున్నాను, మీ ఇష్టం అని సరేనన్నాడు. శని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇతన్ని పట్టేందుకు అవకాశం కోసం చూస్తున్నాడు. చాలా విషయాల్ని ప్రేరేపించి ఏంటి, ఈ అడవుల్లోంచి రకరకాల జంతువులు వచ్చేసేవి, ఆ జంతువులను తరమడానికి వెళ్ళవలసి వచ్చేది, ఇతర రాజులు కొంతమంది యుద్ధానికి వచ్చేవాళ్ళు, ఇట్లా జరుగుతుంది. ఆయన దీనికెళ్ళి అడవికెళ్ళి జంతువులన్నింటినీ వేటాడి వచ్చేసరికల్లా శత్రు రాజు తాలూకు సేనలు దీని మీద పడిపోతూ ఉండేవి. అలా అయింది. అయితే ఒకసారి వచ్చినప్పుడు మంత్రులు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. మన మీదకి రావటం ఏంటి, సార్వభౌముడు చక్రవర్తి మీదకి సామంతరాజులు రావటం ఏంటి, వాళ్ళంత బలం ఉన్నవాళ్ళు కాదు, ధైర్యం ఉన్నవాళ్ళు కాదు, ఏదో జరుగుతోంది ఇక్కడ. ఈయనకి పీడకళ్ళు వచ్చేవి. ఎవరికి? రాజుకి ఏదో జరగబోతోందని తెలుస్తుంది. ఆయన ఏమనుకున్నాడంటే, శని భగవంతుడైన శని నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు, ఇది దానికి సంకేతమేమో, తల వంచుకుని భరిస్తే సరిపోతుంది, ధిక్కరించి పోరాడకూడదు, దైవశక్తిని ధిక్కరించకూడదు, దైవశక్తికి తల ఉగ్గితేనే అది మనని కరుణించి వదిలిపెడుతుంది. అందుకని ఏం చేశాడు, రాత్రి ఈ శత్రు సైన్యం రాజ్యంలోకి వచ్చేసాక
భార్యకి చెప్పాడు జయప్రదాదేవి. అప్పటికి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, చిన్న పసిపిల్లలు, మగపిల్లలు, 2 చిన్న పిల్లలు. మన పరిస్థితులు బాగుండలేదు. ఇక్కడే ఉంటే ఇంకా అవమానపడతాం. అవమానపడకుండా నువ్వు నేను సెపరేట్ అవ్వకుండా మనం పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదామా అని అడిగితే ఆవిడ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటా, నీతో ఉండటమే నాకు కావాలని. ఇద్దరు ఏం చేశారు, మొత్తం ఈ రాజరికపు సామాన్లన్నీ వదిలిపెట్టేశారు. మట్టి కొట్టుకుపోయిన పాత చింకి పాతలు కట్టుకున్నారు. ఆ నిద్రపోతున్న చిన్నపిల్లలు కూడా ఈ మట్టి బట్టల్ని కట్టి చెరో సంకన పిల్లల్ని ఇద్దరిని వేసుకుని ఎవ్వరికీ చెప్పకుండా అర్ధరాత్రి నగరం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. రాజు బయటికి వెళ్ళిపోయాడు. నగరం శత్రురాజుల పరమైంది. అసలు వాడు ఎవరినైతే వీళ్ళు శత్రువులు వచ్చి పట్టుకోవాలో అసలు ఆయన లేనే లేడు. వెతికారు, దొరకల. రాజు లేడు, భార్య లేదు, సంతానం లేదు. మంత్రులు తిరుగుబాటు చేసి గొడవ చేసి వచ్చిన సైన్యాలను బయటికి తోసేశారు. రాజు కోసం వేచి ఉన్నారు వెతుక్కుంటూ, ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజు అని. ఇలా అయిపోయింది. ఈ రోడ్డు మీద పడ్డారు వీళ్ళు, అడవిలోకి వెళ్ళిపోయారు. అట్లాగే పిల్లల్ని ఎత్తుకుని ఆ మట్టి బట్టలతోటి మురికి బట్టలతోటి నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళగా ఏదో ఒక అడవి, ఓ గ్రామము, ఓ చెరువు, అట్లా గ్రామాల వైపుకు వెళ్తుంటే ఒక చోట చెరువు దగ్గర ఏదో చెట్టు ఉంటే చెట్టు కింద భార్యని పిల్లల్ని పడుకోబెట్టాడు. తను కూడా చెట్టుకు ఆనుకొని కూర్చుని ఉన్నాడు. ఆ దారిని పోతున్న వాళ్ళు, ఈయన ఎట్లాంటి వాడంటే మట్టి బట్టలు మురికి బట్టలు కట్టుకున్నాడు. పొడుగాటివాడు, సమున్నతమైన ఆకారం కలిగిన వాడు, ఏళ్ల తరబడి కిరీటము భుజకీర్తులు ధరించి ఉన్నవాడు. ఆ కిరీటం ధరిస్తే ఇక్కడ కొంత గుర్తుపడుతుంది. అది ఎంత శోభగా కనిపిస్తుందంటే కిరీటం లేకపోయినా ఉన్నట్టుగా కనపడుతుంది. భుజకీర్తులు భుజాల మీద ధరించేవి ఒక గుర్తులు అనమాట. ధనుర్బాణాలు ధరించటం ప్రత్యేకంగా ఈ వ్యక్తి ఈ పని చేస్తాడు అనేది కనపడేలాంటి పద్ధతి అయింది. పైగా ఈయన పుట్టుకతోటే సామ్రాట్ అయ్యే లక్షణాలతోటి పుట్టాడు. వీళ్ళ సాముద్రిక లక్షణాల ప్రకారము పొడుగు, ఆజానుబాహువులుగా ఉండటము, సూదంటు రాళ్లలాగా ఉండే చూపు, ఆ కంటితో చూస్తే వాళ్ళకేసే చూడాలనిపిస్తుంది అన్నమాట. మనకు ఒక ప్రత్యేకమైన ముఖవర్చస్సు అయింది. ఈయన మురికి బట్టలు కట్టుకున్న చూడు, రత్నాన్ని మసిపాతలో దాచిపెడితే మాత్రం లోపల నుంచి సూర్యకాంతి పడగానే వెలుగుతూ ఉంటుంది. అది ఈ వెలుగ్గా ఉన్న ఈ భార్యాభర్తల ముఖాలు చూసేసరికల్లా ఆవిడేమో యజ్ఞం వల్ల పుట్టింది భార్య, ఒట్టి రాజకుమార్తె కావడదు, ఆవిడ ఒక యజ్ఞప్రసాదం వల్ల జన్మించిన స్త్రీ, ఆవిడ పద్మిని జాతి స్త్రీ. ఈయనేమో సార్వభౌమ లక్షణాలు ఉన్నవాడు. ఈ దారే పోతున్న కూలీలు కొంతమంది చూసి, అయ్యా ఎవరు మీరు ఏమిటంటే, ఏం చెప్పాడంటే, నేను పురూర చక్రవర్తి దగ్గర లేఖకుడుగా పనిచేసేవాడిని. రాజు రాజ్యభ్రష్టుడైపోయాడు, శత్రుసేనలు రాజ్యాన్ని నిర్జేసేసినాయి, మాకేమీ అవకాశం లేక నేను నా భార్య పిల్లలు వచ్చేసామంటే ఏమన్నారు, అయ్యా మాతో ఉండండి, ఈ అడవిలో ఉండద్దు, మాతో పాటు ఉందరు కానీ ఒక ఇల్లు ఇస్తాము, మేమే పని చేసుకుంటున్నామో అదే పని చేసుకోండి, మీరు కూడా మాతో పాటు ఉండండి అని చెప్పి ఈ భార్య పిల్లలతో సహా ఆ కూలీలంతా కలిసి మట్టి ఎత్తుకునే కూలీ పని వాళ్ళు తీసుకుపోయి తమ ఇళ్ల మధ్యలో ఒక చిన్న పాక వేసి ఇచ్చారు వీళ్ళకి. ఎక్కడైనా పనిచేసేటప్పుడు మాతో పాటు లేఖకుడికి, కూలి లెక్కలు రాసేవాడికి కూడా మాతో సమానంగా కూలిస్తేనే మేము చేస్తామని ఆ గుంపు అంతా చెప్పేవాళ్ళు. వాళ్ళు ఒక 100 మంది 50 మంది, ఈ 50 మంది గుంపుతోటి ఈ లేఖకుడు కూడా జీతం ఇచ్చేవాడు. ఈయన అందరి లెక్కలు రాసేవాడు, ఎవరెవరు వచ్చారు, ఎంత కూలి ముట్టింది, ఏ పని చేశారు, ఎంత పని జరిగింది, ఆ లెక్కలు రాయడానికి ఒక గుమాస్తా పనిలాగా ఈయన వాళ్ళతో పాటు ఉండిపోయాడు అక్కడే భార్య పిల్లలతోటి. అలాగే చేతొచ్చిన పని చేసుకుంటూ మెల్లిగా హాయిగానే ఉన్నారు. ఒకచోటే ఉన్నారు కదా, కష్టంలో ఉన్న భార్య పిల్లలు పక్కనే ఉండేసరికి బెంగలేదు, రాజ్యం పోతే పోయింది, ఎప్పటికో వస్తుంది. అయితే వీళ్ళు ఏ పల్లెటూరులో వీళ్ళు చేరారో ఆ పక్కన ఒక చిన్న పట్టణం లాంటిది ఉంది. అక్కడ నవకోటి నారాయణ అనే ఒక రాజుగారు, ఒక జమీందారు ఉన్నాడు. ఈయన ఏంటంటే 9 కోట్ల రూపాయలు సంపాదించట నారాయణ అని ఆయన నవకోటి నారాయణ అనేవారు. ఆయన ఏదో పెద్ద బిల్డింగ్ కట్టే పని మొదలుపెట్టుకున్నాడు. ఆయనకి ఏంటంటే ఏదో ఇబ్బందిగా ఉండేది, ఎప్పుడు పీడకలు వచ్చేవి, ఏవో భయంగా ఉండేది. అయితే ఆయన జాతకం వాళ్ళని పిలిపించి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు డబ్బు సంపాదించేసరికల్లా డబ్బు వెనకాల ఎందరిదో కష్టము, నొప్పి, బాధ ఉంటుంది. ఎవడెవడు బాధపడుతూ ఆ డబ్బు మనకి ఇచ్చాడో తెలియదు. వాళ్ళందరి ఘోష మనకు ఉసురు తగిలింది అంటుంటాం చూడు మనం. ఈ ఘోష వల్ల ఇట్లాంటి ఇబ్బంది ఉంది, మీరు దాన ధర్మాదాలు చేయండి, దేవాలయాలు నిర్మించండి, ఆరామాలు నిర్మించండి అంటే ఈయన ఒక పెద్ద ఆరామ భవనం నిర్మించడానికి మొదలు పెట్టుకున్నాడు.
మొదలు పెట్టుకుంటే సరే పని చేయడానికి కూలీలు కావద్దు. ఆ కూలీలకి ఏ కూలీల గుంపులో అయితే పురూరవ చక్రవర్తి జయప్రదాదేవి చేరారో ఆ గుంపుకి కబురు చేశాడు. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంతమంది ఉన్నాం, సమూహం మేమంతా వస్తాం, పెద్ద గుంపు వాళ్ళది, మాతో పాటు ఒక లేఖకుడు ఒక ఆయన ఉన్నాడు, మాకిచ్చిన కూలీయే లేఖకుడు కూడా ఇవ్వాలి, మరి అట్లా ఇస్తామంటే వస్తామని అనేసరికి సరే ఒప్పుకున్నాడు. అంతా పోయారు అక్కడ పనికి. వీళ్ళంతా పనిచేస్తే సాయంకాలం ఏ రోజు కూలీ ఆ రోజు తెచ్చుకునేవాడు. అయితే ఇప్పుడు ఈయన అడవిలో ఎక్కడ నుంచి రాజ్యం నుంచి బయటపడ్డాడు. అడవిలో భార్య పిల్లలు హాయిగా పొద్దున్న రోజు పొద్దుటిపూట అంత ముద్ద అన్నం వండుకుంటున్నారు, తింటున్నారు, మొగుడు పెళ్ళం పక్కపక్కనే ఉన్నారు, పిల్లల్ని ఆడించుకుంటున్నారు, హాయిగా ఉన్నట్టే కదా. శనీశ్వరుడికి నచ్చలేదు ఇది. వీళ్ళు కొత్త ఇబ్బంది. హాయిగానే ఉన్నారు, వీళ్ళు సుఖంగానే ఉన్నారు, కొత్త ఇబ్బంది, వీళ్ళు తట్టుకోలేని ఇబ్బంది కలిగించాలి. రాజ్యం పోగొట్టడం అనేది ఒక తట్టుకోలేని ఇబ్బంది. రెండో తట్టుకోలేని ఇబ్బంది ఏమిటి, వీడికి పెళ్ళాం నుంచి సెపరేషన్ కావాలి ఈ రాజుకి. ఇది ఆలోచించాడు. ఆలోచించి ఆ నవకోటి నారాయణ బుద్ధిలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఓ రోజు ఆ జరుగుతున్న ఆరామాన్ని పక్కన ఒక కట్టడం ఈయన కూడా కట్టించుకుని అక్కడే ఉన్నాడు. పైన నుంచి చూస్తుంటే కింద పనులు చేస్తున్న ఆడవాళ్ళు కనబడితే వాళ్ళల్లో మసిబొగ్గుల్లో వజ్రంలాగా మెరిసిపోతుంది జయప్రదాదేవి. ఎవర్రా ఏమిట్రా కనుక్కున్నాడు. ఈ లేఖకుడు లేఖ రాసేటువంటి ఆయన యొక్క భార్య అని. ఎలాగైనా ఈవిని పట్టుకోవాలి, ఆమెని అవైల్ చేయటం కోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. ఎట్లా, మామూలుగా ఆడవాళ్ళు ఎవరు పనిలోకి రారు, వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటారు, గుడిసెలు వేసుకుని ఉన్నారు పక్కన, అంతా వచ్చేసారు ఇక్కడికి, చిన్న చిన్న పాకల్లాగా నిర్మిస్తే ఆ పాకల్లో ఉంటున్నారు. మగవాళ్ళు పనిలోకి వస్తారు, సాయంకాలం అయితే డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోతారు, ఆడవాళ్ళంతా దూరంగా ఉంటారు. ఈయన పైన నుంచున్నాడు కాబట్టి కింద కనపడింది. ఇప్పుడు వీళ్ళని తేవాలంటే ఏం చేశాడు, ఇవాళ నుంచి మీ కూలీలు మీ ఆవిళ్ళు వచ్చి తీసుకోవాలి, మగవాళ్ళకి కూలీ ఇవ్వకూడదని నియమం పెట్టుకున్నామన్నారు. సాయంకాలం అయ్యేసరికల్లా కూలీల భార్యలంతా వచ్చి వాళ్ళతో పాటు జయప్రదాదేవి కూడా వచ్చి డబ్బులు తీసుకెళ్ళేవాళ్ళు. ఒక 3-4 రోజులు జనాలంతా అలవాటు పడ్డారు. ఈ డబ్బు ఇట్లా క్యాజువల్గా వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు, బాగానే ఉందిగా. ఒక 5-6 రోజులు గడిచేసరికి ఇతను ఏం చేశాడంటే, ఒరే ఈసారి ఇవాళ లేఖకుడి భార్య వస్తుంది, మీ డబ్బులు దొరగారు నారాయణ గారి దగ్గర ఉన్నాయని చెప్పు, అక్కడికి పంపించు, అది లోపలికి వస్తుంది, లోపల రాగానే గదిలోకి తోసి తలిపేసేసి నేను చూసుకుంటాను ఆవిడ సంగతి అన్నాడు. సరే ఏమైంది, ఈవిడ కాస్త వచ్చింది. వచ్చేసరికి అందరికీ డబ్బులు ఇస్తున్నారు. అమ్మ మీకు ఇవ్వాల్సిన డబ్బులు అయ్యగారు కొంచెం ఏదో ఎక్కువ వేసి ఇవ్వదలుచుకున్నట్టు లేఖకుడికి అయ్యగారి దగ్గరికి వెళ్ళమంటే రోజు ఆ ఇంట్లోకి వస్తుంది కదా ఆవిడ. అలాగే ఏముంది, ఇక్కడ దాకా అలవాటైంది, మొదట ఇక్కడ కొత్తగా ఉంది, తర్వాత ఏముంది లేని లోపలికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఆ వెంబడబెట్టుకు తీసుకెళ్తున్నవాడు ఆవిడ ఆ గది గుమ్మం దగ్గరికి రాగానే వెంటనే ఆవిడ గదిలోకి ఒక తోపు దోసి వెనక నుంచి తలిపేసేసాడు. వేసేసరికల్లా అది పెద్ద అంతఃపురం, లోపల భాగం చాలా పెద్ద గది, ఒక పడక, దాని నిండా పువ్వులు, అక్కడి నుంచి ఏవో పాలు గీలు పళ్ళు గిళ్ళు అగరత్తులు పొగలు అవి వస్తున్నాయి. ఇది ఏకాంత మందిరం, ఎవ్వరూ లేరు, పెద్ద మందిరం. ఇవిడ నిర్ఘాంతపోయింది. ఆవిడకి తెలియని మందిరాల మహారాజు పుత్రిక, మహారాజు భార్య. ఇక్కడ ఏదో జరగబోతోందని తెలిసింది. తెలిసి ఇక అటు ఇటు దారి చూస్తే ఒకే తలుపు, ఆ లోపలికి వెళ్ళి ఇంకా తలుపులు లేవు, దానికి కిటికీలు కూడా లేవు. కిటికీలు పై ఎత్తునున్నాయి, చిన్న గవాక్షం, పెద్ద కిటికీగా లేదు, చిన్న ఏమంటారు మరి వెంటిలేటర్ లాంటిది ఉంది, అందులోంచి బయటికి వెళ్ళలేరు. ఆవిడ అటు ఇటు ఇటు అటు వెతికింది. తీరా చూస్తే ఒక పెద్ద పెట్టు ఉంది అక్కడ, పెట్టె తెరిచి పెట్టుంది. ఈవిడ అమ్మవారిని ప్రార్థించింది, నేను గనక ఈయన మా సోమదత్త మహారాజు యొక్క కూతుర్నై యజ్ఞశేషంగా పుట్టిన దాన్ని అయితే, పురూరవ చక్రవర్తిని మనసావాచా కర్మణ భార్యగా ఆయన్ని ప్రేమించి ఆరాధించిన దాన్ని అయితే, నా భర్త అశేషమైన పుణ్యాన్ని సంపాదించిన వాడైతే, ఆయన ధర్మపరుడైతే, నేను లోపల దిగి దాక్కుంటున్న ఈ మందసం ఆయన ముట్టుకుంటే తప్పిస్తే తెరుచుకోకూడదు. ఎవరు భర్త? నా భర్త ముట్టుకుంటేనే ఇది తెరుచుకోవాలి. నేను ఎంతకాలమైనా సరే అన్నపానీయాలు లేకపోయినా, వస్త్రం లేదు, అన్నపానీయం లేదు, మంచినీళ్ళు కూడా లేవు, గాలి కూడా లేని ఈ మందసంలో నా భర్త వచ్చి తలుపు తెరిచేదాకా నేను జీవించి జలసత్వాలతో ఉండాలి ఇందులో, ఇది భగవంతుడి మీద ఆన అని చెప్పి ఆ పెట్టెలోకి దిగేసి లోపల నుంచి పెట్టె లాగేసేసుకుంది, మూతపడిపోయింది. ఆవిడ పెట్టెలో ఉండిపోయింది. ఈ నవకోటి నారాయణ వచ్చాడు లోపలికి, బయట తలుపు గడి తీసుకుని వచ్చాడు. ఏది తలుపు వెనకాల దాక్కుంది, దాని వెనకాల దాక్కుంది, దేని వెనకాల దాక్కోలేదు, ఎక్కడా లేదు, గవాక్షాలు ఏమీ లేవు, అని లేవు కదా, ఎక్కడ బయటకు వెళ్ళదు. ఈయనకి ఏం తట్టింది, ఈ పెట్టెలో కూర్చుందేమో అని డౌట్ వచ్చింది. ఆ పెట్టె తీయటానికి శత విధాలా ప్రయత్నించాడు, రాల పెట్టె. మామూలుగా తను తెరిచి వేసే పెట్టె ఇవాళ ఎందుకు తెరుచుకోవట్లేదో అతనికి అర్థం కాలేదు.
అక్కడి నుంచి పని వాళ్ళని పిలిచారు. వాళ్ళు కత్తులు, కటార్లు, పలుగులు, పారలు పట్టుకొచ్చారు. కొట్టి చిత కొట్టినా ఆ చెక్క పెట్టే తెరవబడల. ఏం చేసినా తెరవబడలేదు. అప్పుడు ఈయనకి స్ట్రైక్ అయింది. ఒకవేళ లేఖకుడు అని పేరుతోటి ఇక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాడేమో, అతని భార్య ఆవిడ సామాన్యురాలు కాదేమో, ఆమె కానీ ఇందులోకి వచ్చేసిందా, ఏ ప్రయత్నం చేత ఇది తెరవబట్టలేదు అంటే ఏం శక్తి ఉందో వీళ్ళకి. ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే మన నమకోటి నారాయణత్వం పోతుంది. ఏం చేశాడు, ఒరే దీన్ని ఏదైనా పోసి తగలబెట్టేయండిరా అన్నాడు. ఆ పెట్టింది ఆమెను కాల్ చేస్తే కనీసం ఈ అపప్రద ఆమె ఎక్కడ పోయిందో నాకు తెలియదు అని చెప్పేసేయచ్చు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒక్క క్షణం యువతలకు వచ్చాక అన్నాడు, ఇల్లంతా తగలబెట్టేయండి, మొత్తం తగలబడిపోయింది, ఆమె లోపలికి వచ్చింది తగలబడిపోయింది అని చెప్పచ్చు అన్నాడు. అనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, మొత్తం ఇల్లు నూనె పోసి అంటించేసరికల్లా అది ఆ పక్కనున్న ఇంకో కట్టడం అన్నీ అంటుకుపోయినాయి. కూలీలు కూడా ఆర్పడానికి ట్రై చేశారు. అంతా భగమని మండిపోతుంది. చేయగలిగి కావాల్సిన మంట పెడితే కావాలని పెట్టిన మంట ఎట్లా ఆరుతుంది, ఏదో అనుకోకుండా మండింది అనుకో ఓ పక్కన అంటుకుంటుంది, ఆ కాస్త నీళ్లు చల్లితే సరిపోతుంది. వీళ్ళు అన్ని పక్కల నూనె పోసి అంటించినప్పుడు అది పరశురామ ప్రీతి అయిపోయింది, అగ్నిహోత్ర ప్రీతి, అది మొత్తం కాలిపోయింది. కానీ ఆ పెట్టె మాత్రం చెక్కు చెదరల. ఆమె ఎట్లాంటి ఇది పెట్టింది, ఒట్టు పెట్టింది. ఆవిడేమో యజ్ఞశేషంగా పుట్టింది, భర్త ఏమో చక్రవర్తి, ఆయన ధర్మాత్ముడు, నీతిపరుడు, దైవానికే ప్రబలమైన శక్తి, బలమైనది దైవమేనని మనసావాచ నమ్మినవాడు. దానికి తలొగ్గే కదా ఇట్లా రోడ్డు మీద ఉన్నాడు. ఇప్పుడు పళ్ళాం పిల్లలతో తగలబళ్ళ ఏమనుకున్నాడు, దీన్ని సముద్రంలో పారేద్దాం అనుకున్నాడు. ఈ లోపల ఈవిడ ఈ ఉన్న హడావిడిలో భార్య ఎక్కడికి వెళ్ళిందో ఆయన చూసుకోలే. కొద్దిగా ఒళ్ళు తెలిసి ఈ హడావిడంతా సర్దుమిండింది, జయప్రదేది లేదు. ఆవిడ భవనంలోకి వెళ్ళింది. ఆ భవనం మంటల్లో భార్య కాలిపోయింది అనుకున్నాడు ఆయన. అందరూ అదే అన్నారు. ఆమె లోపలికి వెళ్ళింది, కొంతమంది కూలీలు కూడా తగలబడిపోయారు, ఆవిడ కూడా అలాగే అయిపోయింది అనుకున్నారు. వీడు ఈ పెట్టెని సముద్రంలో పారేద్దామని మేఘాల మీద ప్రయాణం పెట్టేసుకున్నాడు. సముద్రం వీళ్ళకి దగ్గరలో ఏం లేదు, ఈ పెట్టెని మోయించుకుని తీసుకెళ్ళాలి. నేను ఈ ఇల్లు కాలిపోయింది, నా మనసంతా చెదిరిపోయింది, నేను ద్వీపాంతరవాసానికి వెళ్తున్నాను అని చెప్పి కూలీలకు చెప్పాడు, మీ దారిని మీరు పని చేసుకోండి అని. చేసుకోమంటే మరి వీళ్ళ దారిని వీళ్ళు ఉంటారు. తన సామాన్లు ఇక్కడ తగలబడిపోయినా ఇంకా ఉన్నాయి ఇళ్ళు వాకిళ్ళు, ఆ సామాన్లతో పాటు ఈ మందసాన్ని కూడా మోయించుకుని తీసుకెళ్ళాడు. ఈ లోపల కూర్చున్న జయప్రదాదేవికి ఏమీ ఇబ్బంది లేదు, స్థిమితంగా కూర్చున్నది. వాళ్ళు కొడుతున్నది తెలుస్తూనే ఉంది, ఏమీ తెరవబడలా, కాలింది తెలుస్తూనే ఉంది. ఇది వెచ్చగా గోరువెచ్చగా కూడా వాళ్ళ పెట్టే అంత మంటల్లో కూడా. ఇప్పుడు ఈవిడికి తన సముద్రంలో పడేయడానికి తీసుకెళ్తున్నాడు అనే విషయం తెలిసిపోయి సముద్రం మీదకి ఎక్కించి దాని మీద అంటే నావ మీదకి ఎక్కించి సముద్రం మీద తోసే సమయానికి చెప్పింది, నవకోటి నారాయణ ఎందుకు వృధాగా ఈ ప్రయత్నం చేస్తావు, నా భర్త ముట్టుకుంటే కానీ ఇది తెరవబడదు, నువ్వు ఏ ప్రయత్నం చేసినా సరే ఈ పాపని నిన్ను విడిచిపెట్టదు, నువ్వు పగలగొట్టావు, కొట్టలేకపోయావు, కాల్చావు, తగలబెట్టలేకపోయావు, సముద్రంలోకి పడేసినా ఇది నీ వెనకాలే ఉంటుంది, నీ చేసింది నిన్ను వదిలిపెట్టదు, ఈ వృధా ప్రయత్నం మానుకోమని చెప్పింది లోపల నుంచి. ఆమె కంఠము లోపల నుంచి వినపడుతున్న గాజులు గలగల తెలిసేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఇంకేం చేస్తాడు, సముద్రంలో పడేయకుండా వెనక్కి తీసుకొచ్చి తను ఉంటున్న ఒక ద్వీపం దగ్గర ఒక చెట్టు కింద ఆ మందసాన్ని ఉంచేశాడు. ఎప్పటికి తెరవబడితే అప్పటికి తెరవబడుతుంది. ఆమె ఎట్లా జీవించిందో కూడా ఇతనికి అర్థం కాల. ఈవిడ తన తాలూకు గొప్పతనం చెప్పాల, 7 సంవత్సరాల వరకు ఈ పెట్టె తెరవబడదు, 7 ఏళ్ల వరకు నేను ఇందులో జీవించే ఉంటాను. శని 7 ఏళ్ళు, 7 సంవత్సరాల ఒక వ్రతం ఇది. నా భర్తే వచ్చి నన్ను బయటికి తీసుకొస్తాడు, నువ్వు ఇందులో పడేసి కూడా ప్రయోజనం లేదని చెప్పేసరికి 7 ఏళ్ల పాటు ఈ మందసాన్ని రక్షించే బాధ్యత అతందే. ఇంకా మరి ఈ అమ్మాయి ఇందులో ప్రవేశించడానికి తనే కారణమయ్యాడు. అందుకని ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఓ చెట్టు కింద పెట్టించాడు. అది గాలి వాన ఏమొచ్చినా సరే అదేమీ కదలదు, ఆ లోపల ఉన్నవాడే స్థిమితంగా కూర్చుని ఉంటుంది. సరే అక్కడే ఒక భవంతి నిర్మించుకుని దానికి దగ్గరలోనే అక్కడ ఉండిపోయాడు, ఆ పెట్టెని కాపాడుకుంటూ. ఇక్కడ ఈయన భార్య లేదని తెలిసింది. సరే ఏం చేస్తాడు, పిల్లల్ని తీసుకుని ఇంకో చోటికి ప్రయాణం అయ్యాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.